30 వరకు అయితే ఉంటాయన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. దీన్ని ఒకటైతే కోసుకుందాం మనము. దీన్ని ఒకటి కోసుకుందాం. తెలుసు. ఇది పట్టుకోది. చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అయితే, ఎల్లో కలర్గా మంచిగా ఉంది. సో ముంగటికి వెళ్ళిపోదాం మనమైతే. ఇప్పుడు ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉందని అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదైతే టోటల్ ఆఫ్ గార్డెన్ అనమాట. మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది మొత్తం టోటల్. ఇప్పుడు ఎగ్జిట్ అవుదాం మనం ఇందులో నుంచి. మనం ఎంట్రన్స్ గేట్ ఎగ్జిట్ గేట్ అయితే ఒకటే ఉంది మాకైతే, ఎందుకంటే మేము అటు సైడ్ వెళ్తే మళ్ళీ మాకు దారి వేరే ఉంటుంది. సో ఎంట్రన్స్ గేట్లోకి వెళ్ళి మేము ఎగ్జిట్ అవుతున్నాము. అండ్ మేము చెప్పాము కదా మా రూమ్స్ కూడా ఇటు సైడే ఉన్నాయనేసి. సో మా రూమ్స్ కూడా మీకు చూపిస్తాము. ఎగ్జిట్ అవుదాం ఇప్పుడు. ఎగ్జిట్ గేట్ అనమాట ఇది. ఎగ్జిట్ గేట్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు మనం. మళ్ళీ గేట్ కూడా పెట్టేసుకోవచ్చు మనము. అండ్ ఇది అయితే మన టోటల్ ఆఫ్ తిరుపతి గార్డెన్ అనమాట. ఇది కొండల మీద ఉన్న గార్డెన్. ఇది కొండల మీద ఉన్న గార్డెన్ అండ్ ఏరియా ఇదంతా కూడా కొండల మీద ఉన్న ఏరియా. సో చూడండి అక్కడైతే రూమ్స్ కూడా ఉన్నాయి. 248 నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి రూమ్స్. అక్కడ మనకి లోపలికి వెళ్తే తెలుసుకోవచ్చు దాని గురించే. ఎవరినైనా అడిగితే కూడా వాళ్ళు చెప్తారనమాట. సో చూడండి అందరు వెకెట్ చేస్తున్నారు రూమ్స్ నుంచి. సో మనం కూడా వెకెట్ చేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ కలుద్దాము మళ్ళీ ఒక వ్లాగ్లో. అంతవరకు టాటా బాయ్ బాయ్. Subscribe, like, share and subscribe to our channel. Bye guys.